Hello chemistry students, welcome to Suma Chemistry channel. Today we are discussing about the topic is Bohr's atomic model. So Bohr's atomic model అనేది ఈరోజు మనం చూడబోతున్నాము. ఫస్ట్ రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ అనేది ఫెయిల్యూర్ అయిన తర్వాత నీల్స్ బోర్ అనే అతను సైంటిస్ట్ ఆటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చినాడు అనమాట. సో మనము దాన్ని ఏమంటామంటే ఆయన చేసినటువంటి డిస్కవర్ని బోర్స్ అటామిక్ మోడల్ అంటాం. సో ఈయన ఏం చెప్పినాడు అనేది చూద్దాము. This model was based on the quantum theory of radiation and classical law of physics. సో బోర్స్ అటామిక్ మోడల్ అనేది మెయిన్ ఎక్కడి నుంచి బేస్ చేసుకున్నాడంటే ఇతను క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్, క్వాంటమ్ మెకానిక్స్ అనమాట, అండ్ క్లాసికల్ లా ఆఫ్ ఫిజిక్స్ అనమాట. వీటి రెండింటిని ఆధారంగా చేసుకొని ఇతడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో సెకండ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి బోర్స్ మోడల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ లైక్ హైడ్రోజన్, హీలియం ప్లస్, లిథియం ప్లస్ 2 ఎక్సెట్రా. బోర్స్ అటామిక్ మోడల్ అనేది బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఇక్కడ మనకు హైడ్రోజన్, హీలియం ప్లస్, లిథియం ప్లస్ 2 ఎక్సెట్రా. సో ఇలా అనమాట. హైడ్రోజన్ ఆటము అటామిక్ నెంబర్ ఎంత 1 కదా. సో ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉండదు కదా హైడ్రోజన్లో. సో 1 electron. So Bohr's atomic model is applicable for hydrogen and helium plus. Helium plus అంటే ఇక్కడ హీలియం అటామిక్ నెంబర్ ఎంత 2 కదా. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హెచ్ఈ ప్లస్ అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ లేనట్టు? 1 ఎలక్ట్రాన్ లేనట్టు అనమాట. హీలియం ప్లస్ 2 అంటే ఏమున్నట్టప్పుడు? ఓన్లీ న్యూక్లియస్ ఉన్నట్టు. అర్థమైందా? సో 2 ఎలక్ట్రాన్స్ లేకుండా ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కదా ఆర్బిట్స్లో, హీలియం ప్లస్ అనమాట ఇది. సో సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఇది కూడా. అదేవిధంగా లిథియం ప్లస్ 2. సో లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3 కదా. సో లిథియం ప్లస్ 2 అంటే మనకు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ రిమూవల్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి బోర్స్ అటామిక్ మోడల్ అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? సో సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్. మీరు మళ్ళీ న్యూక్లియస్కి సంబంధించిన దాని గురించి ఆలోచించకండి. సో న్యూక్లియస్లో యథావిధంగా 3 ప్రోటాన్స్, 3 న్యూట్రాన్స్ అదే విధంగా ఉంటాయి. సింగిల్ ఎలక్ట్రాన్కి సంబంధించినది బాగా ఆలోచించుకోండి, సరేనా? సో చూద్దాము. ఈయన మనకు కొన్ని పోస్ట్లేట్స్ అయితే చెప్పడం జరిగింది. సో అవేంటివేంటివో చూద్దాం. సో నీల్స్ బోరు, రూదర్ఫర్డ్ వీళ్ళందరూ కూడా జేజే థామ్సన్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే అనమాట. అర్థమైందా? వాళ్ళందరూ ఒకే దగ్గర జేజే థామ్సన్ కింద వర్క్ చేసినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఫస్ట్ పోస్ట్లేట్, ఆటమ్ హ్యాస్ న్యూక్లియస్ వర్ ఆల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ present. The size of the nucleus is very small and it is present at the center of the atom. సో ఇక్కడ చూడండి, బోర్ ఏం చెప్పినాడు? సో ఆల్మోస్ట్ ఇది రూదర్ఫర్డ్ కూడా చెప్పినాడు. వాళ్ళు చెప్పినది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించకూడదు. ఏదైనా సైన్స్లో డిస్కవరీ జరిగిందంటే వీళ్ళు అబ్జర్వ్ చేసిన వాటితో పాటు వాళ్ళు చెప్పినట్టు కూడా చెప్తారనమాట. సో వాళ్ళు చూసినట్టు కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసింటారు కదా. సపరేట్ వీళ్ళు డిస్కవర్ చేసిన 2 పాయింట్స్ అనేవి స్పెషలైజేషన్ అయినా కానీ వాళ్ళు చెప్పిన దాంతో పాటుగా మిగతా సైంటిస్టులు ముందు చెప్పిన వాళ్ళతో పాటుగా మనము చదవవలసి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంది? ఆటమ్ అనేది 2 పార్ట్స్ కలిగి ఉంటుంది, న్యూక్లియర్ పార్ట్, ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్. సో న్యూక్లియర్ పార్ట్ అనేది ఏమేమి కలిగి ఉంటుంది? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని కలిగి ఉంటుంది. ఎక్స్ట్రా న్యూక్లియర్ పార్ట్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. సో మనకు ఫస్ట్ పోస్ట్లేట్ ఏంటి? ఆటమ్ హ్యాస్ న్యూక్లియస్ వర్ ఆల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్. అర్థమైందా? సో న్యూక్లియస్ అనేది మళ్ళీ ఇంకేం చెప్పినాడు? సో ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. సో ఈ పాయింట్ మీకు బాగా అర్థమైంది కదా. సో ఇంకా దీనికి ఎక్స్ప్లెనేషన్ మరీ ఎక్కువ ఇంకా ఇవ్వదలుచుకోలేదు. మనం ముందు నుంచి చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఆటమ్ హ్యాస్ న్యూక్లియస్ వర్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇట్ అండ్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. సో సెకండ్ పోస్ట్లేట్ చూద్దాం ఇప్పుడు. 1. Negatively charged electrons revolve around the nucleus in the same way as the planets revolve around the sun.
The path of the electron is circular. These circular paths are called orbits or shells, and these shells are orbits represented as KLMN or 1 2 3 4. సో ఇప్పుడు సెకండ్ పోస్ట్లేట్ ఏంటంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. సో నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్గా ఛార్జే కలిగి ఉంటాయి కదా. సో ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతుంటాయి? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది ఏ విధంగా? సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా తిరుగుతుంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ద పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ సర్క్యులర్. ఏ విధంగా తిరుగుతుంటాయి ఎలక్ట్రాన్స్? సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సర్క్యులర్ పాత్స్ని ఏమంటామంటే మనము ఆర్బిట్స్ ఆర్ సెల్స్ అంటామన్నమాట. ఆర్బిట్స్ ఆర్ షెల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సర్క్యులర్ పాత్స్ని మనం ఏమంటాము? ఆర్బిట్స్ కానీ షెల్స్ కానీ అని అంటాం. సో వీటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? K, L, M, N ఎక్సెట్రా ఆర్ 1 2 3 4 ఎక్సెట్రా. సో ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో K షెల్, L షెల్, M షెల్, N షెల్ అట్లా ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ అని కూడా మనం చెప్పవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, KLMN అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా అని మీకు ఏమైనా డౌట్ వస్తే, సో మీకు గుర్తుపెట్టుకోండి, KLMN అని వాళ్ళు ఆర్బిట్స్ పెట్టడానికి నేము ఏమీ రీజన్ లేదు, వాళ్ళకి అనిపించింది అట్లా పెట్టేసినారనమాట. సో దాని గురించి అదేమన్నా రీజన్ ఉందా అని మీరేం ఎక్కువ ఆలోచించొద్దండి, ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. అర్థమైంది కదా సెకండ్ పాయింట్. చూడండి, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ద పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ సర్క్యులర్. సో సర్క్యులర్ పాత్స్లో ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. సో ఈ పాత్స్ని, సర్క్యులర్ పాత్స్ని మనం ఏమంటాము? ఆర్బిట్స్ కానీ షెల్స్ కానీ అంటాము. అర్థమైందా? సో దీస్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్ క్యాన్ రిప్రజెంటెడ్ యాజ్ KLMN ఆర్ ఎక్సెట్రా అండ్ 1 2 3 4 5 6 అట్లా ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో సెకండ్ పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థర్డ్ పోస్ట్లేట్ అనేది ఇప్పుడు చూద్దాం. థర్డ్ వన్, ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హెన్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ దీస్ ఆర్బిట్స్ they neither emit nor absorb energy, hence these orbits are called as stationary orbits. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. థర్డ్ వన్, ఈచ్ ఆర్బిట్ అసోసియేటెడ్ విత్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హెన్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. యాజ్ లాంగ్ యాజ్ electron revolve in these orbits, they neither emit nor absorb energy, hence these orbits are called as stationary states. సో ఇక్కడ గమనించండి ఎక్స్ప్లెనేషను. ఇక్కడ మనకు థర్డ్ వన్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఈచ్ ఆర్బిట్, ఈ ఒక్కొక్క ఆర్బిట్ ఉంది కదా, ఈ ఆర్బిట్ అనేది ఒక్కొక్కటి డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉంటుంది, పర్టికులర్ ఎనర్జీ అనేది కలిగి ఉంటుంది అనమాట. సో అందుకే మనం దీన్ని ఏమని అంటాము? ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాము. ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాం అనమాట. అది అంటాము. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ అంటే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఎంతవరకైతే తిరుగుతూ ఉంటుందో ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది దే నెయిదర్ ఎమిట్ నార్ అబ్జర్వ్, అంటే లూజ్ అవ్వదు. ఈ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది లూజ్ అవ్వదు, ఇంకా కొత్త ఎనర్జీ అనేది గెయిన్ చేసుకోదు. సో అందువల్ల ఈ ఆర్బిట్స్ని మనం ఏమంటామంటే స్టేషనరీ స్టేట్స్ అంటాం అనమాట. స్టేషనరీ స్టేట్స్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టేషనరీ స్టేట్స్ అంటే ఏంటి అనేది. స్టేషనరీ అంటే ఏంటి? ఫిక్స్డ్ అనమాట. సో ఈచ్ ఆర్బిట్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ, కాబట్టి మనం ఏమంటాము? స్టేషనరీ స్టేట్ అంటాము. నెయిదర్
ఎలక్ట్రాన్ ఎంతవరకు అయితే ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందో అంతవరకు ఆ ఆర్బిట్ అనేది కొత్త ఎనర్జీని తీసుకోదు, అలాగని ఉన్న ఎనర్జీని పోగొట్టుకోదు, అందుకు ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే స్టేషనరీ స్టేట్స్ అంటాం. అర్థమైంది కదా. స్టేషనరీ స్టేట్స్కి మీనింగు, ఎనర్జీ లెవెల్స్కి, ఆర్బిట్స్కి, షెల్స్కి మనకి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మనము వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ ఒకటే. కానీ ఏ దానికి మనం ఎట్లా అంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అన్నీ ఒకటే, ఏ విధంగా పిలిచినా తప్పు లేదనమాట. ఆర్బిట్స్ అన్నా, షెల్స్ అన్నా, ఎనర్జీ లెవెల్స్ అన్నా, స్టేషనరీ స్టేట్స్ అన్నా అన్నీ ఒకటే. అర్థమైంది కదా, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా, థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ పోస్ట్లేట్, దెర్ ఆర్ ఇన్ఫినైట్ పాసిబుల్ ఆర్బిట్స్ అరౌండ్ న్యూక్లియస్ బట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఓన్లీ ఇన్ దోస్ ఆర్బిట్స్ విచ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π, that is mvr is equal to nh/2π, where n is equal to positive integer number, h is equal to Planck's constant, pi is equal to constant, m is equal to mass of the electron, v is equal to velocity of the electron, r is equal to radius of the orbit. So fourth point ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మనకు హైడ్రోజన్ యాటమ్ ఉంది. ఈ హైడ్రోజన్ యాటంలో ఒక్క ఆర్బిటే ఉంటుంది, ఒక్క ఎలక్ట్రానే ఉంది కాబట్టి ఒక్క ఆర్బిటే ఉంటుంది అని అనుకోకూడదు. ఈ ఇన్ఫినైట్ ఆర్బిట్స్ ఉంటాయి, కానీ మనకి ఎంతవరకు ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది, ఫస్ట్ వరకే ఫిల్ అవుతుంది. సో హైడ్రోజన్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆర్బిట్లోనే ఫిల్ అవుతుంది, మిగతా ఆర్బిట్స్తో మనకు అవసరం లేదనమాట. అర్థమైందా. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి, విచ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ mvr is equal to nh/2π. ఏ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిట్లో తిరుగుతుంది, దీని యొక్క ఈ ఆర్బిట్ యొక్క యాంగులర్ మొమెంటమ్ అనేది mvr is equal to nh/2π. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఈ ఎలక్ట్రాన్ మాస్ కలిగి ఉంటుంది కదా, కొంత మాస్ కలిగి ఉంటుంది, కొంత వెలాసిటీతో తిరుగుతుంటుంది. ఆ తిరిగే యొక్క ఆర్బిట్కి పర్టికులర్ రేడియస్ ఉంటుంది. అదేవిధంగా n అనేది ఆ ఆర్బిట్ యొక్క నెంబర్ అనమాట. సో h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, 2 అనేది ఇక్కడ నెంబర్, పై అనేది కాన్స్టెంట్. ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది అని చెప్పినాడు అన్నమాట ఆయన. మనము దీన్నే ఏమంటామంటే క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అంటాం. సో క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అంటే సపోజ్ చూడండి చెప్తాను. సో ఇక్కడ చూడండి, సపోజ్ mvr is equal to nh/2π కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆర్బిట్ నెంబరు 1 అయితే h/2π అని వస్తుంది. అదే ఆర్బిట్ నెంబర్ 2 అయితే 2h/2π. అదేవిధంగా 3h/2π. ఈ విధంగా ఉంటాయి అన్నమాట వాల్యూస్. దీన్ని మనము క్వాంటైజేషన్ అంటాము, క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అంటాము. అదేవిధంగా 1.5 h/2π, 2.5 h/2π ఈ విధంగా ఉండవన్నమాట. అర్థమైంది కదా. క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అంటే సో వాల్యూస్ అనేటివి పర్టికులర్గా ఉంటాయి. ఈ విధంగా 1.5, 2.5, 3.5 ఆఫ్ h/2π ఈ విధంగా ఉండవన్నమాట. అర్థమైంది కదా. సో యాంగులర్ మొమెంటమ్ అనేది మీరు ఇంకా డీప్గా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే బుక్లో, కానీ మీరు అంత డీప్గా మనకు అవసరం లేదు. మనకు ఎంతవరకు అవసరం అంటే mvr is equal to nh/2π ఈ వరకు మనకు ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. ఇంకా ఫిజిక్స్లో మీరు ఇంకా బాగా డీప్గా చదువుతారు. సో చూడండి, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్ అనేది దాని యొక్క యాంగులర్ మొమెంటమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, mvr is equal to nh/2π ఉన్న ఎలక్ట్రాన్ మాత్రమే ఆర్బిట్లో తిరుగుతుంది. అర్థమైంది కదా ఫోర్త్ పోస్ట్లేట్. సో ఇప్పుడు ఫిఫ్త్ పోస్ట్లేట్ అనేది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అదేవిధంగా mvr is equal to nh/2π అనేది కూడా ఈ బోర్ అటామిక్ మోడల్లో మనకు చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా. ఫిఫ్త్ పోస్ట్లేట్, ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ క్యాన్ ఓన్లీ అక్కర్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ స్టేషనరీ స్టేట్ టు అనదర్ స్టేషనరీ స్టేట్ అండ్ ఇట్ ఈస్ delta is equal to E2 minus E1.
energy is absorbed when electron jumps from inner to outer orbit and is emitted when electrons moves from outer to inner orbit. సో అర్థమైందా ఈ పోస్ట్లేట్ అనేది? సో ఏం చెప్తున్నాడంటే ద ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ can only occur when the electron jumps from one stationary state to another stationary state. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎంతసేపు అయితే ఈ ఆర్బిట్కి అనేది ఈచ్ ఆర్బిట్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ కదా. సో ఫిక్స్డ్ ఎనర్జీ ఉండడం వల్ల వీటిని మనం స్టేషనరీ స్టేట్స్ అంటాం. ఎంతవరకు అయితే తిరుగుతుందో అది ఎనర్జీని అనేది లూజ్ చేసుకోదు, గెయిన్ చేసుకోదు. సో మరి ఎప్పుడు ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది, ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది, గెయిన్ చేసుకుంటుంది అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ స్టేషనరీ స్టేట్స్కి, అంటే ఇక్కడ రెండో స్టేషనరీ స్టేట్, మూడో స్టేషనరీ స్టేట్, నాలుగో స్టేషనరీ స్టేట్కి జంప్ అవుతుంది కదా. ఆ జంపింగ్ అనేది జరిగినప్పుడు ఎలక్ట్రాన్ అనేది అప్పుడు అనేది ఎనర్జీ ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే తిరుగుతుందో అంతవరకు కాదు. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఇన్నర్ టు అవుటర్, అవుటర్ టు ఇన్నర్ ఈ విధంగా జంప్ చేస్తుందో ఆర్బిట్స్లో అప్పుడు అనేది మనము ఎమిషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ అబ్జర్వ్ చేస్తాం. సో చూడండి, డెల్టా ఈ అనేది ఎనర్జీ డిఫరెన్స్ అనమాట, E2 - E1. సో ఎనర్జీ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎప్పుడు ఎమిట్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ అనేది లోయర్ స్టేషనరీ స్టేట్ నుంచి హయ్యర్ స్టేషనరీ స్టేట్, ఫస్ట్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫస్ట్ స్టేషనరీ స్టేట్ నుంచి ఈ ఫోర్త్ స్టేషనరీ స్టేట్కి వెళ్ళాలనుకో, ఎలక్ట్రాన్ జంప్ చేయాలనుకో, అప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ ఫోర్త్ స్టేషనరీ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఈ ఫస్ట్కి కానీ సెకండ్కి కానీ థర్డ్కి కానీ వెళ్ళాలనుకుందనుకో, అప్పుడు పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట, లూజ్ చేస్తుంది. అర్థమైంది కదా? సో ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? సపోజ్ ఈ ఎమిషన్ అనేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామింగ్గా చెప్తాను చూడండి. ఇది ఫస్ట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు ఫోర్త్ ఆర్బిట్కి జంప్ చేయాలి ఇక్కడ నుంచి. సో ఫస్ట్ నుంచి ఇక్కడికి జంప్ చేసింది. సో ఎనర్జీ అనేది ఏం చేసుకుంది, అబ్జర్వ్ చేసుకుంది. అదేవిధంగా ఫోర్త్ స్టేషనరీ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్ జంప్ డైరెక్ట్గా ఫస్ట్కు చేయొచ్చు. అప్పుడు చేసినప్పుడు ఏం చేస్తుంది, లూజ్ చేస్తుంది. అదేవిధంగా ఫోర్త్ నుంచి ఫస్ట్కే చేయాలన్నా అట్లేం రూల్ లేదు. ఫోర్త్ నుంచి 3కి చేయొచ్చు, 3 నుంచి 2కి చేయొచ్చు, 2 నుంచి 1కి చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఎట్లా ఏ విధంగా చేసేది అనేది మాత్రం మనం చెప్పడానికి లేదనమాట, ఎట్లయినా చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది, హయ్యర్ నుంచి లోయర్కి వచ్చేటప్పుడు ఎమిట్ చేస్తుంది ఎలక్ట్రాన్ ఎనర్జీ అనేది. అర్థమైంది కదా 5th పాయింట్? సో ఇప్పుడు 6th పాయింట్ చూద్దాం. 6th postulate, energy of each stationary orbit is fixed. As distance of electron increases from the nucleus, its energy also increases. EK greater than EL, EL greater than EM, etc. E infinity is equal to 0. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పినాడంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా వెళ్తుందో అది దాని యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుందన్నమాట. దూరం పెరిగే కొద్దీ ఎనర్జీ కూడా పెరుగుతుంది అనేది అర్థం ఈ పాయింట్కి. ఎనర్జీ ఆఫ్ ఈచ్ స్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్ డిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. డిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్, ఇట్స్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో అర్థమైంది కదా ఇక్కడ ఈ ఇన్ఫినిటీలో. సో ఈ ఇన్ఫినిటీలో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అర్థమైందా? సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పోస్టులేట్ అనేది చూద్దాం. 7th postulate, the attraction force, Coulombic or electrostatic force between nucleus and electron is equal to the centrifugal force on electron, that is attraction force towards the nucleus and the centrifugal force away from the nucleus. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మనకు ఎలక్ట్రాన్ ఆర్బిట్లో తిరుగుతుంది కదా. ఈ ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి 2 ఫోర్సెస్ అనేటివి యాక్ట్ చేస్తాయి. ఒకటి సెంట్రిపిటల్ ఫోర్స్,
సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ ఉంటుంది కదా ఇక్కడ న్యూక్లియస్లో. సో న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్, ఆర్బిట్లో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. మనం దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అంటాం అనమాట. సో పాజిటివ్ ప్రోటాన్ యొక్క పాజిటివ్ అండ్ ఎలక్ట్రాన్ యొక్క నెగిటివ్, ఇక్కడ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఏంటంటే అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీన్నే మనం ఏమంటామంటే కూలంబిక్ ఫోర్స్ అని కూడా అంటాము. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే సెంట్రిపిటల్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుంది. అంటే ద ఫోర్స్ టువర్డ్స్ టు ద న్యూక్లియస్, అంటే ఇన్నర్ సైడ్ అనమాట, టువర్డ్స్ టు ద న్యూక్లియస్ ఇక్కడ సైడ్ యాక్ట్ చేస్తుంది సెంట్రిపిటల్ ఫోర్స్. అదేవిధంగా అవుట్ సైడ్ ఇప్పుడు ఫోర్స్ మొత్తం న్యూక్లియస్ వైపే ఇగ్గితే ఎలక్ట్రాన్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది కదా. సో ఎలక్ట్రాన్ అనేది బ్యాలెన్స్డ్గా ఆర్బిట్లో తిరగాలి కదా. సో అప్పుడు ఈ ఆర్బిట్కి అవతల కూడా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం అనమాట. సో ఆర్బిట్కి ద ఫోర్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్సు, ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆర్బిట్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటంటే mv²/r. mv²/r. అదేవిధంగా ఇక్కడ సెంట్రిపిటల్ కూలంబిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏమంటే kq1 q2/r². సో ఇవనేటివి చాలా ఇంపార్టెంట్. మనము బోర్డ్స్ అటామిక్ మోడల్ ఆధారంగా రేడియస్, వెలాసిటీ, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో అక్కడ మీకు ఇది ఏంటి అనేది అర్థం కావాలన్నమాట. అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 7th పోస్ట్లేట్ ఏం లేదు, ద అట్రాక్షన్ ఫోర్స్ టువర్డ్స్ టు ద న్యూక్లియస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ అనేది మనకు పర్టికులర్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటుంది. ఫోర్స్ వేరు, మొమెంటం వేరు. అర్థమవుతుంది కదా. ఫోర్స్ వేరు, మొమెంటం వేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఈ ZE అనేది ఎందుకు రాస్తామంటే, ఇక్కడ Z అనేది అటామిక్ నెంబర్. సో ఈ అనేది ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్. సో Q1 అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ZEగా రాసుకుంటాం అనమాట. మనము ZE అంటే ఏంటి, అటామిక్ నెంబరు ప్లస్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్. సో Q2 ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై r². సో రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ అనమాట. సో మీకు 7th పాయింట్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మనము ఒక చిన్న రివిజన్ చేసుకుందాము. దిస్ మోడల్ వాజ్ బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అండ్ క్లాసికల్ లా ఆఫ్ ఫిజిక్స్. సో బోర్స్ దేని ఆధారంగా చేసుకొని మనకు బోర్స్ అటామిక్ మోడల్ ఇచ్చినాడు, క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్లాసికల్ లా ఆఫ్ ఫిజిక్స్ అనమాట. సో అండ్ బోర్స్ మోడల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్. సో సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏ విధంగా ఉంటాయి చెప్పినా కదా, ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, మీకు ఇక్కడ అర్థమైపోతుంది. హైడ్రోజను, హీలియం ప్లస్ లిథియం +2 అనేది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. సో పోస్ట్లెట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఫస్ట్ పోస్ట్లెట్ ఏంటి, ఆటమ్ హ్యాస్ న్యూక్లియస్ వర్ ఆల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇట్ కదా. సో న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాటమ్. అర్థమైంది కదా. సో ఇది యాటము, మనకు న్యూక్లియస్లో ఏమేమి ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాటమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్. న్యూక్లియస్కి ఆర్బిట్స్కి మధ్యన డిస్టెన్స్ కూడా మనకు రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ చదివేటప్పుడు చూసినాం అనమాట. చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, వెరీ వెరీ స్మాల్. సో నేను ఇక్కడ డయాగ్రామ్లో మరి కొంచెం ఈక్వల్గా గీయడం జరిగింది, కానీ చాలా ఆర్బిట్స్కి న్యూక్లియస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్. సో ఇంకా మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ద నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. నెగిటివ్లీ చార్జ్డ్ electrons revolving around the nucleus and these electrons path is circular path. So circular path లో ఇవి తిరుగుతూ ఉంటాయి. These paths are called orbits or shells. సో ఈ ఆర్బిట్స్ని, సెల్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, KLMNOPQR అట్లా ఆ విధంగా, లేక
1 2 3 4 5 6 7 8 ఈ విధంగా కానీ మనము రిప్రజెంట్ చేస్తాము. థర్డ్ పోస్ట్లేట్ వచ్చేసి ఏంటంటే third postulate, each orbit is associated with a definite amount of energy, hence these are called also called energy levels. As long as the electron revolve in these orbits, they neither emit nor absorb energy, hence these orbits are called stationary orbits. సో మీరు ఎక్కడన్నా స్టేషనరీ ఆర్బిట్స్ అని వింటూ ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ అని వింటుంటారు, షెల్స్ అని వింటుంటారు, ఆర్బిట్స్ అని వింటుంటారు. ఏందిరా బాబు అసలు ఇన్ని పేర్లు ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, వాటికి పెట్టిన పేర్లు అంతే. అవి మనం ఎనర్జీ లెవెల్స్ అని ఎందుకు అంటాము, ఈచ్ ఆర్బిట్ ఆర్ హ్యావింగ్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఈచ్ ఆర్బిట్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాటిని ఎనర్జీ లెవెల్స్ అంటాము. అవి ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి వాటిని స్టేషనరీ స్టేట్స్ అంటాము. మనకు ఆ డిఫరెన్స్ కానీ ఆ పదాలకు ఎందుకు అలా అనేది మన మైండ్కి ఎక్కితే మనము కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. అర్థమైంది కదా. సో రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఎక్కడ ఫెయిల్ అయింది, రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో రూదర్ఫర్డ్ ఏం చెప్పినాడు, ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది అని చెప్పినాడు. సో ఎలక్ట్రాన్ అట్లా కంటిన్యూస్గా తిరిగే కొద్దీ అది ఎనర్జీ అనేది లాస్ అయిపోయి న్యూక్లియస్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక నెగిటివ్లీ ఏదైనా ఒక ఛార్జ్ ఆటం ఇంకో ఛార్జ్తో తిరిగేటప్పుడు అది ఎనర్జీ లాస్ అయ్యి న్యూక్లియస్లో కలిసిపోయే అవకాశం ఉండడం వల్ల ఆ మోడల్ అనేది ఫెయిల్ అయిందనమాట. కానీ దానికి ఇక్కడ మీరు గమనించినారా, బోర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్స్లోనే తిరుగుతుంది, ఆ ఆర్బిట్స్ అనేటివి డెఫినెట్గా ఫిక్స్డ్. ఎలక్ట్రాన్ ఎంతవరకైతే ఆర్బిట్లో తిరుగుతుందో ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అనేది ఎమిట్ కాదు, అబ్జర్వ్ కాదు. ఆ ఎనర్జీ అనేది ఎమిట్ కాదు, అబ్జర్వ్ కాదు అన్నమాట, లూజ్ కాదు, గెయిన్ చేసుకోదు. ఎప్పుడు అవుతుంది, సరే ఫోర్త్ పోస్ట్లేట్ చెప్తాను చూడండి. ఫోర్త్ పోస్ట్లేట్, there are infinite possible orbits around a nucleus, revolve only in those orbits which angular momentum is an integral multiple of, that is mvr is equal to nh/2π. సో ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటుందంటే దాని యాంగులర్ మొమెంటం అనేది mvr is equal to nh/2π. సో ఆ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ ఏం కలిగి దాని ఎట్లా తిరుగుతుంది, సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్ అనేది దేంట్లో తిరుగుతుంటుంది, ఇన్ దోస్ ఆర్బిట్స్ విచ్ యాంగులర్ మొమెంటం mvr is equal to nh/2π. సో ఆ ఎలక్ట్రాన్ యొక్క కొంత మాస్ కలిగి ఉండి కొంత వెలాసిటీతో రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, అర్థమైంది కదా. n అంటే ఇంటీగర్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, 2π కాన్స్టెంట్ అనమాట. సో దాని వాల్యూ ఈ విధంగా ఉంటుంది, ఆ ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ అనమాట. అర్థమైంది కదా. సో దీన్నే మనం క్వాంటైజేషన్ అని అంటాము. ఈ వాల్యూస్ అనేటివి ఎప్పటికైనా, ఇప్పుడు n అనేది ఇంటీగర్, ఈ ఆర్బిట్స్ యొక్క నెంబర్ అనమాట, సో అక్కడ 1.5 2.5 ఆర్బిట్ అట్లా ఉండదు. ఎప్పుడు n అనేది ఈ విధంగా ఉంటుంది, 1 2 3 4 5 6 ఆ విధంగానే ఉంటుంది. దాన్నే మనము క్వాంటైజేషన్ అంటామన్నమాట. సో ఇంకొకటి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఇక్కడ నేను, ఇప్పుడు nh/2π అంటే n అనేది ఇంటీగర్ బదులు KLMN అని పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో అట్లా పెట్టుకోకూడదు అనమాట. అప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. KH/2π అని పెట్టినాం అనుకో, సో మనము క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు K యొక్క నెంబర్ ఎంత 1, L నెంబర్ ఎంత 2 కదా అని అట్లా మనము థాట్ చేయాలి, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకు n అనేది నెంబర్ అనేది 1 2 3 అనేది చాలా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మనకు ఇబ్బంది ఉండదు అనమాట. అందుకే మనము ఇక్కడ 1 2 3 అని పెట్టుకుంటాము. మనము షెల్స్ని ఆర్బిట్స్ని KLMNతో కూడా సూచిస్తాం కదా అని అంటే మనకు న్యూమరికల్స్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా మరి, అందుకనమాట. సో ఈ డౌట్ మీకు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫిఫ్త్ పోస్ట్లేట్, ద ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ క్యాన్ ఓన్లీ అక్కర్ వెన్. సో ఫిఫ్త్ పోస్ట్లేట్లో మనం ఏం చదువుతాము, ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే జంప్ అనేది చేస్తుందో అప్పుడే మనము ఎనర్జీ లాస్ అనేది కానీ గెయిన్ అవ్వడం అనేది కానీ అబ్జర్వ్ చేస్తామన్నమాట. యాటమ్లో ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ స్టేషనరీ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేస్తుంది, లోయర్ ఎనర్జీ స్టేట్స్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లూజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా ఫిఫ్త్ పాయింట్.
మీకు సో 6th పోస్టులేట్ అనేది ఎలక్ట్రాన్ యొక్క డిస్టెన్స్ అనేది పెరిగే కొద్దీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎనర్జీ తక్కువ అవుతుంది. పోస్టులేట్ 7th పోస్టులేట్లో మనం ఏం చదువుతామంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉన్నప్పుడు సో దానికి ఒక ఫోర్స్ కావాలి. అది ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి. అది టువర్డ్స్ టు ద న్యూక్లియస్ అనేది అది హెల్ప్ చేస్తుంది. అవే ఫ్రమ్ ద న్యూక్లియస్ టూ ఫోర్సెస్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అసలు సెంట్రిపిటల్ ఫోర్స్గా ఇక్కడ మనకి ఏది యాక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఉంది కదా, ప్రోటాన్ యొక్క పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, కూలింబిక్ ఫోర్సు, సెంట్రిపిటల్ ఫోర్సు ఇవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నా కూలింబిక్ ఫోర్స్ అన్నా ఒకటే. ఏంటి అది? పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్రోటాను ఎలక్ట్రాన్ యొక్క మధ్యన ఉన్నటువంటి ఫోర్స్ అనమాట, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ అనేది ఏదైనా ఒక సర్క్యులర్ పాత్లో ఉండాలంటే, ఎలక్ట్రాన్ తిరగాలంటే ఒక ఫోర్స్ అవసరం అవుతుంది. దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం అనమాట. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏ ఫోర్స్ అయితే యాక్ట్ చేస్తుందో ఈ ఆర్బిట్కి అవతల కూడా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. దాన్ని మనం ఏమంటామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. దాని యొక్క ఫార్ములా వచ్చేసి mv²/r. ఈ K/Q1 Q2/r² అనేది ఏంటంటే కూలింబిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా. కూలింబిక్ ఫోర్స్ అన్నా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నా ఒకటే. సో K అనేది కాన్స్టెంట్, Q1 అంటే ఇక్కడ ZE అనమాట. Z అనేది అటామిక్ నెంబరు, E అనేది ప్రోటాన్ యొక్క ఛార్జ్. అర్థమైందా? సో Q2 అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై r². R అనేది రేడియస్ ఆఫ్ ద ఆర్బిటల్. అర్థమైంది? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోర్డ్స్ అటామిక్ మోడల్. మీకు బోర్డ్స్ అటామిక్ మోడల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వినండి. మీకు అర్థమైతే ఖచ్చితంగా అర్థమైందని కామెంట్ పెట్టండి. సో అర్థమైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా? సో బాయ్.